హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము సంబరపాలెం జాతరకు వెళ్ళామండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇంతకుముందు బస్సులు అయితే ఇక్కడ ఆగివి 4 years బ్యాక్ అయితే చాలా ఎక్కువ ఉండేవారు. ఇప్పుడైతే ప్రజెంట్ అంత లోడ్ అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. మేమైతే కొబ్బరికాయలు తీసుకున్నాం. కొబ్బరికాయలు 2 sets తీసుకున్నాం, ఎందుకంటే మా అత్తగారికి మాకు కూడా తీసుకున్నాం. అండ్ ఇంకా అక్కడ చూడండి కొత్తగా పెట్టారు ఈ మధ్యనైతే. ఇంతకుముందు అయితే ఇక్కడ లేవు ఇవి జాయింట్ వీల్ అండ్ అన్నీ కూడా పెట్టారు, పిల్లలకు సంబంధించినవన్నీ కూడా పెట్టారు. సో మా వైఫ్ నేను కలిసి వచ్చాం. హాయ్ చెప్తుంది మీకు. అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళాం. చాలా దూరం అండి ఇక్కడి నుంచి అయితే. స్టార్టింగ్ ఇక్కడి నుంచి అయితే బళ్ళు కూడా బైక్స్ ఎవరు ఏవి వెళ్ళవు, అలా నడుచుకుంటూ కూడా వెళ్ళాలి. మేమైతే చాలా దూరం నడిచాం. చెమట అయితే చాలా హెవీగా ఎక్కువ, చాలా దూరం వెళ్ళాం మేమైతే. అండ్ దగ్గరలోకి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి జనాలు అయితే ఎక్కువ మంది లేరు. నేనైతే 4 years బ్యాక్ వెళ్ళానండి. అప్పుడైతే ఇది సెకండ్ వీక్ అనేది ఈ సంబరపాలెం జాతర అనేది. మినిమం అప్పుడైతే 5 weeks ఉండేది, ఇప్పుడైతే 15 weeks పెట్టారు. ఇది గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోయింది, అండ్ దానివల్ల 15 weeks అనేది పెట్టారు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇదైతే మెయిన్ గుడి అండి, రైట్ సైడ్లో ఉంది కదా, అది మెయిన్ గుడి. అండ్ ఇక్కడైతే చాలా హెవీగా ఉన్నారు జనాలు అయితే. ఎప్పుడైతే జాతర జరుగుతుందో అప్పుడు దీన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అమ్మవారిని. అండ్ ఇక్కడైతే మేమైతే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఇంకా హెవీగా ఉన్నారు జనాలు అనేది. అండ్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా దగ్గర ఈ జర్నీ అనేది మినిమం 4 kilometers 5 kilometers వరకు ఉంటుందండి. జాతర చాలా లాంగ్ అండ్ నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్స్ అయితే లోపలికి అయితే అలౌ చేయరు, పూర్తిగా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫుల్ హ్యాపీ ఈరోజు అయితే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత జనాలు అయితే ఇక్కడైతే ఎవరు కూడా లేరు పూర్తిగా. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే హ్యాపీ. దగ్గరలోకి అయితే వచ్చేసాం. అండ్ మా వైఫ్ అయితే అన్నీ చూస్తుంది అటు ఇటు, మా అబ్బాయికి ఏం కొనాలి అనేసి. అండ్ తనకు కూడా చాలా కొనుక్కోవాలనిపించింది, కానీ నేనే కొనిపించలేదు, ఎందుకంటే హెవీగా మనీ అనేది ఖర్చు పెట్టకూడదు కదా. దానికోసం మేమైతే మనీ అయితే హెవీగా ఖర్చు పెట్టలేదు. నన్ను చూస్తున్నాం అండ్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ అలా మీకు ఎదురుగా చూడండి కొండ కనిపిస్తుంది కదా, అక్కడైతే పెద్ద డామ్ ఉంటుంది. అక్కడికైతే మేము వెళ్ళలేదు, కానీ నడిచి వెళ్తే మాత్రం మినిమం 6 to 7 km ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి, బైక్స్ అయితే అలౌ చేయరు. అండ్ దగ్గరికి అయితే వచ్చాను సంబరపాలెం అమ్మవారి గుడి దగ్గరకి. అండ్ ఇక్కడైతే చూడండి తక్కువ మంది జనాలే ఉన్నారు. నాకైతే కానీ మా వైఫ్ అయితే అంటుంది ఇంత పెద్ద జాతర అన్నట్టు ఫీల్ అయిపోతుంది. అండ్ హ్యాపీ. అండ్ మేము చాలా 2 years బ్యాక్ అయితే మొక్కుకున్నాను వెళ్దాం అనేసి. ఫైనల్లీ గుడి ఎంట్రన్స్లోకి వచ్చాం. ఇక్కడైతే చూడండి అన్నీ కూడా తినడానికి కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఈ పక్కన చెప్పులు పెట్టుకోవడానికి అక్కడ చెప్పులు పెట్టేసి అలా లోపలికి వచ్చాం. అండ్ ఫైనల్లీ అమ్మవారిని చూడాలని ఎంత ఆశగా ఉన్నాం. మేమైతే బయటన కొబ్బరికాయ కొలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి నాకు అలా ఏం అనిపించలేదు. లోపలికి ఎలాగైనా సరే వెళ్ళాలనుకున్నాం. 100 rupees దర్శనంకి వెళ్ళామండి. చూడండి గుళ్ళకి అయితే వచ్చాం. అమ్మవారి దర్శనం అయితే మాకైతే జరుగుతుంది. సో హ్యాపీ అమ్మవారిని చూసాను. నేను ఇప్పుడు కూడా లోపలికైతే రాలేదు, ఒకసారి మీరే చూడండి. ఫుల్ హ్యాపీ అండి. అమ్మవారిని చూడండి ఎంత ఉన్నారా అని. ఇంక మేమైతే ఇద్దరం వచ్చేస్తాం, మా వైఫ్ నేను మొక్కుకున్నాం మేమైతే మొక్కు. అండ్ ఫైనల్లీ అమ్మవారిని చూడడానికి వచ్చేసాం. చూడండి అమ్మవారు ఏ అలంకారంలో ఉన్నారో, చాలా నీట్గా చేశారు లోపలైతే. అండ్ అలా బయటకు వచ్చాం, దర్శనం అయింది. అండ్ ఇక్కడైతే ఒక చెట్టు ఉంటుందండి, చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి అనేసి వెళ్ళాం. చూడండి ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గర ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. ఈ చెట్టు అనేది ప్రతిష్టాత్మకమైనదండి, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఈ చెట్టుని పూజిస్తారు. అమ్మవారు ఈ చెట్టు దగ్గరే కూర్చొని ఇక్కడ ప్రతిష్ట అయిందనే ఇదే ఉంటుంది. సో నాకు అంతగా తెలియదు, మీకు కొద్ది చెప్తున్నాను, నాకు తెలిసింది అంతే. సో అలా బయటకు వచ్చేసాం. సో ఇంకా హ్యాపీ. అలా బయటకు వచ్చి మా బుడ్డోడికి ఒక బొమ్మ కొన్నాం. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఆడు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడు. సో బయటకు వచ్చేసామండి, వెళ్ళిపోదాం అనేసి. సో థ్యాంక్ యూ వాచింగ్ మై ఫేవరెట్.